మిగతా వాళ్ళంతా క్రికెట్లో ఆడేవాళ్ళు వీళ్ళంతా. కాబట్టి ఆ విధంగా కొన్ని అలాగా సమకూరుస్తుంటాయి. అలాంటివన్నీ కూడా మనకు అనుకోకుండా జరిగిపోతుంటాయి. కాబట్టి ఆ విధమైన ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి సాధారణంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మేము సివిల్ సర్వీసెస్లో రాసేటప్పుడు మా ప్రొఫైల్ ఇవ్వాలి, అందులో హాబీస్ అని అడుగుతారు. 99% ప్లేయింగ్ క్రికెట్ అన్నది ఒక కామన్ హాబీగా ఉంటుంది. అంటే ఈ క్రికెట్ను మన దేశంలో ప్రవేశపెట్టిన బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ధనికులు వీరంతా కూడా బ్రిటిష్ వారికి దగ్గర అవ్వడానికి క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. ఆ విధంగా మేము బ్రిటిష్ వారితో దగ్గర అవ్వడానికని క్రికెట్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళని ఓడించడానికి కూడా క్రికెట్ అన్నది ఒక సాధనంగా మారింది. వాళ్ళకు దగ్గర అవడానికి కొంతమంది ప్రయత్నిస్తే వాళ్ళని ఓడించి భారతదేశం సత్తా చూపించడానికి కూడా మన క్రికెట్ అన్నది చాలా ఉపయోగపడింది మనకు. అందులో 1983లో చూసాం ఏ విధంగా మన ప్రపంచ వరల్డ్ కప్ అక్కడే లండన్లో మనం ఏ విధంగా అక్కడ చేసాం. కపిల్ దేవ్ గారి నాయకత్వంలో ఇవన్నీ చూసినాం. ఆ తర్వాత వెంకటేష్ గారికి నాకు ఉన్న అనుబంధం, ముఖ్యంగా వారి వియంకులు కుమార్ రాజా గారు నాకు మంచి మిత్రులు, వైజాగ్లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా వారు, ఆ తర్వాత వారి గురించి తెలుసుకునే అవకాశం, తర్వాత వారి కామెంటరీ ఇవన్నీ కూడా. ఎందుకంటే మేమంతా కూడా క్రికెట్ కామెంటరీ ఉన్న జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళం మేమంతా. అప్పుడు ఈ టీవీలు ఉండేవి కావు. అప్పుడు క్రికెట్ కామెంటరీ ముఖ్యంగా సుశీల్ దోషి అని ఒక ఆయన బ్రహ్మాండమైన హిందీ కామెంటేటర్, ఆయన బాల్తో పాటు పరిగెత్తేవాడు. అంటే మనం యాక్చువల్గా చూస్తున్నంత ఫీలింగ్ ఆయన ఇవ్వగలిగేవాడు మనకి. ఆ తర్వాత మేము హిందీ అంకెలు నేర్చుకోవడానికి కూడా క్రికెట్ కామెంటరీ వినేవాళ్ళం. కాబట్టి ఆ విధమైన జనరేషన్ నుంచి తర్వాత మొట్టమొదటిసారిగా ఆర్ఈసీ వరంగల్లో చదువుతున్నప్పుడు టీవీలు చూసేవాళ్ళం. అందులో ఉదయం 4 గంటలకు ఆస్ట్రేలియా మ్యాచ్లు మొదలయ్యాయి. సో అప్పుడు ఉదయమే లేచి చూసేవాళ్ళం. అంటే మొదటిసారిగా క్రికెట్ అన్నది ఆడుతున్నప్పుడు చూసే అనుభవం. కాబట్టి ఈ విధంగా తర్వాత భారతదేశంలో 3 Cలు చాలా ప్రధానంగా ఉంటాయి. 3 Cs పీపుల్ టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ సినిమా, సెకండ్ వన్ ఈజ్ క్రికెట్, థర్డ్ వన్ ఈజ్ క్రైమ్. ఈ 3 కూడా చాలా ఆనందంగా చూస్తాం. ఇప్పుడు టీవీ కార్యక్రమాలు ఏవి మీకు చాలా ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుందంటే ఈ 3 Cs. సినిమా చూస్తారు, క్రికెట్ చూస్తారు, ఆ తర్వాత క్రైమ్. తర్వాత వీటిలో ఉన్నవాళ్ళు ఎవరైనా క్రైమ్ చేస్తే అది ఇంకా ఎక్కువగా చూస్తారు. ఈ 3 Cల్లో ఇద్దరు కలిస్తే అది ఇంకా ఎక్కువగా చూస్తుంటారు. సో ఆ విధంగా మనం ముందుకెళ్తున్న సందర్భం. తర్వాత పుస్తకం చాలా చక్కగా రాశారు. ఎందుకంటే వారు చెప్పినప్పుడు వారిని ఒక PDF నాకు పంపించమన్నా. అందులో అనేక విషయాలు రాశారు. ముఖ్యంగా ఎందుకంటే మేము ఎప్పుడైనా ప్రజలను మోటివేట్ చేయడానికి, యువతరాన్ని మోటివేట్ చేయడానికి వెళ్ళినప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుతుంటాం. అందులో చాలా విషయాలు, అంటే ఈ పుస్తకం మా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో అనేక ఘట్టాలు మనకు తెలియని విషయాలు ఆయన ఎలా పోగు చేశారో నాకు అర్థం కాదు, కానీ అది దట్ గోస్ టు యూస్. అది ఖచ్చితంగా వెంకటేష్ గారిని మనం అభినందించాలి. అంటే ఎన్నో చిన్న చిన్న విషయాలు తీసుకొని అందులో రాశారు. ఈరోజు అలా జస్ట్ పేజ్ తిప్పగానే నాకు కనిపించింది మన్సూర్ అలీ ఖాన్ పటోడి గారు. ఆ కాలంలో 250 రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళని రాశారు. ఆయన ఏం చేశాడంటే ఆ చెక్కు మా షూస్ ఎవరైతే చేస్తారో కాబ్లర్స్, వాళ్ళ వల్ల మేము ఆడగలుగుతున్నాం కాబట్టి ఆ చెక్కు వాళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన అన్నాడని చెప్పి రాశారు. అంటే ఒక సటైరికల్గా కూడా కావచ్చు, మీరు చాలా తక్కువ ఇస్తున్నారని అనొచ్చు. ఆయన రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు. అది చూస్తే నాకేంటంటే రాబిన్ ఓల్డ్స్ అని ఒక అమెరికన్ ఫైటర్ పైలట్ ఉన్నాడు. అతను 2వ ప్రపంచ యుద్ధంలో వియత్నాం వార్లో మ్యాక్సిమం టైమ్స్ అతను అటాక్ చేసి అతని ఫ్లైట్ అటాక్ అవుతే అందులోంచి బయటికి పడినవాడు. అతన్ని ఒకసారి సత్కార కార్యక్రమంలో ఆయన పిలిస్తే, ఈ సత్కారం నాకు కాదు, నా ఫ్లైట్లో ప్రతిరోజు పారాచూట్ మర్చిపోకుండా పెడుతున్న గ్రౌండ్స్ మ్యాన్ అని చెప్పి వారికి సత్కారం ఇచ్చారు. కాబట్టి అటువంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి ఇందులో. సో ఈ విధంగా మనం చూసుకుంటే తర్వాత ఇంకో ప్రకాష్ అయ్యర్ అని ఒక ఆయన రాస్తారు. ఆయన కూడా క్రికెట్ గురించి చాలా గొప్పగా రాస్తారు బుక్స్. ప్రకాష్ అయ్యర్ అని చెప్పేసి ఆయన బుక్లో కొన్ని విషయాలు, నవజోత్ సింగ్ సిద్ధు ఏ విధంగా ఆయన పామ్ ట్రీ హిట్టర్ అని ఆయనకు పేరు. పామ్ ట్రీ హిట్టర్ అంటే సిద్ధు ఏం చేసేవాడంటే మార్నింగ్ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు బౌల్ చేస్తుంటే ఈయన వాళ్ళ ఇంటి చుట్టూ తాటి చెట్లు ఉండేవి. ఆ తాటి చెట్టు వరకు ఆయన సిక్సర్లు కొట్టడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు సిద్ధు పక్కన ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్ పక్కన పెట్టాడు, స్ట్రోక్లెస్ వండర్ అని చెప్పేసి అది పెట్టాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా టైటిల్.
అది చూసి ఈ రియలైజ్డ్ అండ్ మళ్ళా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. దెన్ అగైన్ ఈ బ్రాట్ ఇలాంటి రకరకాల కథలు. మర్విన్ అట్టపట్టు తీసుకుంటే చాలా ఫెయిల్ అయ్యాడు కానీ ఫైనలీ హీ సక్సీడెడ్. ఇలాంటి రకరకాల కథలు ఉన్నాయి అసలు మీరు చూసుకుంటే క్రికెట్. అవన్నీ కూడా మనల్ని మోటివేట్ చేస్తాయి. కాబట్టి ఆ విధంగా అటువంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో రాయడం. ఆయన ఇప్పటికే చాలా పుస్తకాలు రాశారు. ఆయన కామెంటరీ తర్వాత అందుకనే అంటారు మనిషి ద్రవించి ప్రవహించాలి కానీ మనిషికి మించిన నది లేదు అంటారు అన్నమాట. అంటే ఆ విధంగా ఒక విషయం ఎవరికైనా పడితే దాన్ని గనుక మనం ఆకళింపు చేసుకుంటే ఆ తర్వాత వారి కలం నుంచి వచ్చిన అనేక సందర్భాలు సుమారుగా 6, 7, 8వ పుస్తకం అనుకుంటాను ఇది. కాబట్టి ఇలాంటి రచనలు కొనసాగాలి. ఎందుకంటే పుస్తకం గురించి మా దైవజ్ఞ శర్మ గారు మాట్లాడారు, మొబైల్ గురించి మాట్లాడారు. పుస్తకం చదివితే మనలో ఉన్న చెత్త బయటికి వెళ్తుందండి, మొబైల్ చూస్తే బయట ఉన్న చెత్త మనలోకి వస్తుందండి. ఇది రెండింటికి మధ్య డిఫరెన్స్. కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి పుస్తకాన్ని మనందరికీ అందించడం బిట్స్ అండ్ పీసెస్లో ఇవి ఖచ్చితంగా చదవండి. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది ఈ బుక్. కాబట్టి ఆ విధంగా ఈరోజు ముఖ్యంగా ముగ్గురు దివ్యాంగులు అతి గొప్ప వ్యక్తులు శ్రీధర్ గారిని, మధు గారిని, అనిల్ గారిని కూడా సత్కరించడం అన్నది వారి యొక్క దూరదృష్టికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని గొప్పగా చూస్తారు. మనతో పాటు అందరినీ తీసుకువెళ్ళాలన్న ఒక భావన. దాంతోపాటు మిత్రులు చాముండేశ్వరి నాథ్ గారు కూడా ఈరోజు రావడం, వారు కూడా విశేషమైన కృషి చేశారు ఈ గేమ్. ఈరోజు చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, వాళ్ళందరినీ జూనియర్స్గా సెలెక్ట్ చేసి ఆయన వాళ్ళని ఈరోజు ప్రపంచానికి అందించారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు రావడం ముఖ్యంగా చాలా గొప్ప విషయం. కాబట్టి మరి ఒకసారి ఇటువంటి కార్యక్రమంలో ఇటువంటి అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చి మీ అందరితో పాటు వెంకటేష్ గారు ఆయన చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకోవడం, అనేక మంది గొప్ప వ్యక్తుల్ని ఈరోజు కలిసే అవకాశం కూడా నాకు దొరికింది. కాబట్టి వెంకటేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సమాజ హితాన్ని కాంక్షించే వ్యక్తిత్వం ఉంటుంది. ఈ సందర్భంలో ఒక మాట నేను ముగిస్తా. నాసికలో ఇంత కార్యక్రమాన్ని సమయంలో సాహిత్యం ఇంత బడే సాబ్